బిగ్ బాస్ అంటే భారతదేశ వ్యాప్తంగా బిగ్ బాస్ సంబంధించి తెలియని వాళ్ళంటే ఎవరు లేరు ఇప్పుడు. కాకపోతే అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రియాలిటీ షో. ఒకప్పుడు ప్రపంచంలో ఉన్న అనేక దేశాల్లో కూడా రియాలిటీ షోతో ఈ బిగ్ బాస్ రియాలిటీ షోతో బాగా పాపులర్ అయినటువంటి షో ఇది. అక్కడ నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియాలో దేశవ్యాప్తంగా కూడా కాకపోయినా కానీ బాలీవుడ్లో బాగా ఫేమ్ అయినటువంటి రియాలిటీ షోగా పాపులర్ అయింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ హోస్ట్గా అతను చేసినటువంటి విన్యాసాలు కావచ్చు, రకరకాలైనటువంటి కార్యక్రమాలతో కావచ్చు బాలీవుడ్లో అతను పాపులర్ అయ్యాడు. అట్ ద సేమ్ టైం చాలామంది ఆర్టిస్టులు కూడా ఆ బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయినటువంటి సందర్భంగా చూసాం. ఆ తర్వాత 2015లో తెలుగులో కూడా బిగ్ బాస్ రియాలిటీ షో స్టార్ట్ అయింది. అక్కడ నుంచి తెలుగులో, ఆ తర్వాత తమిళ్ కానీ, ఆ తర్వాత మలయాళం, కన్నడ, ఇలా రకరకాల భాషల్లో కూడా ఆ తర్వాత రకరకాల భాషల్లో వచ్చినటువంటి రియాలిటీ షో ఇది. సో పర్టికులర్గా చూస్తే తెలుగుకు సంబంధించి చూసుకుంటే 2017లో మొదలైంది. అప్పటి నుంచి కూడా 10 సీజన్ల పాటు స్టార్ట్ అయింది. 10 సీజన్లో ఒకటి ఓటీటీ ప్లాట్ఫామ్లో స్టార్ట్ అయినటువంటి సీజన్గా కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత మిగతా 9 సీజన్లు కూడా టీవీలో మనకి కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా చూస్తే కనుక 9+10 ఓటీటీకి సంబంధించి 10 సీజన్లో విన్నర్ ఎవరు, విన్నర్స్ అయినటువంటి వాళ్ళంతా ఆ తర్వాత ఏం సాధించారు, ఆ తర్వాత రియాలిటీ షోలో విన్నర్స్ అనేది చాలా బిగ్గెస్ట్ థింగ్. కాకపోతే ఆ తర్వాత వాళ్ళు విన్నర్స్ అయిన తర్వాత వాళ్ళ కెరీర్ ఎలా ఉండేది, వాళ్ళ జీవిత విధానాలు ఎలా ఉండేవి, లేదంటే కెరీర్ పరంగా సంబంధించి చూసుకుంటే అప్ అండ్ డౌన్స్ ఉన్నాయా, లేకపోతే ఎత్తుపల్లాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూస్తే కనుక పర్టికులర్గా తెలుగుకు సంబంధించి రియాలిటీ షోకి చూస్తే విన్నర్స్ అందరూ కూడా కొంచెం తేడాగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే రియాలిటీ షోలో విన్నర్స్ అయినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళంతా సక్సెస్ఫుల్గా అయ్యారంటే మాత్రం ఖచ్చితంగా అవ్వలేదు అని మాత్రం అనిపిస్తూ ఉంటాం మనకు. ఆ రకంగా చూస్తే కనుక తెలుగుకు సంబంధించి పర్టికులర్గా 2017 నుంచి 2025 వరకు కూడా కొనసాగినటువంటి బిగ్ బాస్ సీజన్కి సంబంధించి చూసుకుంటే బిగ్ బాస్ విన్నర్స్ అందరి పరిస్థితి ఎలా ఉంది, విన్నర్స్ అందరూ ఎలా సక్సెస్ అయ్యారు, లేకపోతే విన్నర్స్ అందరి కెరీర్ ఎలా ఉంది, విన్నర్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. సో 2017లో పూణేలో స్టార్ట్ అయింది బిగ్ బాస్ సంబంధించి. అక్కడ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ హోస్ట్గా వస్తున్నాడని చెప్పిన తర్వాత చాలామంది ఆశ్చర్యపోయారు. అట్ ద సేమ్ టైం చాలామంది కూడా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అయినటువంటి సందర్భం. అయితే బిగ్ బాస్ సంబంధించి మనకు పెద్దగా తెలియకపోవడము, బిగ్ బాస్ ఎలా ఉండొచ్చు అనేది అవగాహన లేకపోవడం అనేది కూడా కారణాలతోటి అనిపించినప్పటికీ కూడా ఆ సీజన్కి సంబంధించి మొత్తంగా చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్తో కనిపించింది మనకు. అంటే కత్తి మహేష్ లాంటి ఆర్టిస్టులు కావచ్చు, రకరకాల మొత్తంగా వీళ్ళు వచ్చినటువంటి కంటెస్టెంట్స్ కూడా డిఫరెంట్గా ఉండడం, పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి కావచ్చు, లేకపోతే గేమ్లు కావచ్చు, రకరకాల పరిస్థితుల్లో ఎన్టీఆర్ డీల్ చేసినటువంటి విధానం కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండడం, ఆ తర్వాత 100% సక్సెస్ అయినటువంటి సీజన్గా మనకు కనిపిస్తోంది. సో ఫస్ట్ సీజన్లకు సంబంధించి విన్నర్గా శివబాలాజీ సెలెక్ట్ అయ్యాడు. శివబాలాజీ అంటే అంతకుముందు ఎప్పుడు సినిమా హీరోగా యాక్ట్ చేశాడు, చాలా సినిమాలు చేశాడు. చందమామ లాంటి సినిమాలో హీరోగా యాక్ట్ చేశాడు. అట్ ద సేమ్ టైం ఆర్య సినిమాలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి క్యారెక్టర్లో చేసినటువంటి కనిపించినటువంటి పరిస్థితి. పోతే పోని సినిమా కావచ్చు, లేకపోతే రకరకాల చాలా సినిమాలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను లేకపోతే హీరోగాను ఆకట్టుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అలాంటి శివబాలాజీ 2017లో బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత పరిస్థితి ఏంటి అనేది మాత్రం చాలా దారుణంగా ఉందనుకోవచ్చు. ఒక రకంగా ఫస్ట్ సీజన్ తర్వాత అతను గెలిచిన తర్వాత అతని కెరీర్ పరంగా చాలా డల్ అయిపోయింది. కెరీర్ పరంగా చూసుకుంటే కనుక సినిమాల పరంగా చూసుకోవచ్చు, లేకపోతే క్యారెక్టర్స్ కావచ్చు, సీరియల్స్ కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాలుగా చూసినా సరే చాలా డల్ అయిపోయాడు. అంటే అతను అప్పటి వరకు చేసినటువంటి పాత్రలు కావచ్చు, అతని వరకు చేసినటువంటి సినిమాలు కావచ్చు చూసుకుంటే కనుక బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత మాత్రం చాలా లోయెస్ట్గా కనిపించింది మనకు. అంటే ఫస్ట్ సీజన్లోనే ఇలాగా అంటే ఒక ఆర్టిస్ట్ లాంటి పరిస్థితి ఇలా కనపడడం అనేది చాలా ఫస్ట్ టైం కావచ్చు, లేకపోతే రకరకాలుగా కారణాలు కావచ్చు అనుకున్నప్పటికీ కూడా తర్వాత సీజన్లో కూడా ఇదే మనకి కంటిన్యూ అవుతుంది. అంటే శివబాలాజీ ఫస్ట్ సీజన్లో గెలిచినటువంటి శివబాలాజీ ఆ తర్వాత కెరీర్ పరంగా మాత్రం చాలా లోయెస్ట్గా కనిపిస్తూ ఉన్నాడు. ఎప్పుడో 2025లోనే ఈ సంవత్సరం వచ్చినటువంటి కన్నప్ప సినిమాలో కూడా ఒక చిన్న క్యారెక్టర్ కనిపించాడు అంతే తప్ప క్రేజ్ కానీ ఇమేజ్ కానీ అంటూ తనకంటూ ఏమీ క్రియేట్ కాకుండా మిగిలిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో సీజన్ 2 స్టార్ట్ సంబంధించి చూస్తే కనుక ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. పూణే తర్వాత హైదరాబాద్లోని సెట్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అయినటువంటి సీజన్ మనకి సెకండ్. ఆ సెకండ్ సీజన్ సంబంధించి చూసుకుంటే కనుక ఎన్టీఆర్ తప్పుకోవడం, నాని ఎంటర్ అవ్వడం అనేది ఒక ప్రత్యేకతగా కనిపిస్తుంది మనకు. అంటే నాని లాంటి ఒక స్టార్ హీరో లేదా ఒక ఫ్యామిలీ హీరో లాంటి స్టార్ హీరో నుంచి ఇమేజ్ నుంచి అలాంటి ఇమేజ్ ఉన్నటువంటి హీరో ఇలాంటి పాత్రలకు లేదా ఇలాంటి హోస్ట్గా చేయడం చాలా సాధ్యమా అనుకున్నప్పటికీ కూడా అతను సాధ్యమే అవ్వచ్చు అనేటువంటి ఒక పరిస్థితిలో కనపడ్డాడు. అక్కడ నుంచి మొదలైనటువంటి ఈ సీజన్ కూడా రకరకాల క్యారెక్టర్స్ కావచ్చు, రకరకాలైనటువంటి యాటిట్యూడ్స్ కావచ్చు, రకరకాలైనటువంటి గేమ్స్ కావచ్చు, ఇలా రకరకాలు చూసినా కూడా కొత్తగా కనిపిస్తూ ఉంది మనకు. సీజన్కి సంబంధించి కూడా ఈ సీజన్లో కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ చాలా కనిపిస్తూ ఉంటాయి అనిపించుకున్నారు చాలామంది. అయితే
కౌశల్కి సంబంధించి ఈ సీజన్ మొత్తానికి కూడా స్పెషల్గా కనిపిస్తారు మనకు. కౌశల్కి సంబంధించి ఒక కౌశల్ ఆర్మీ రావడం, అతను చాలా డామినేట్ చేయడము, చాలామంది కామెంట్స్ చేయడం, లేకపోతే పెయిడ్ పిఆర్ టీమ్ మెయింటైన్ చేయడం, లేకపోతే రకరకాలుగా బెదిరించడం, ఇలా రకరకాల విధానాల్లో అతను హోస్ట్ అయినటువంటి నానిని కూడా బెదిరించేటువంటి పరిస్థితి కూడా సందర్భంగా కనిపించినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనపడ్డాయి. అంటే నాని కూడా భయపడ్డాడు అనే స్థాయిలో కౌశల్ కూడా అతను కంటెస్టెంట్స్గా కనిపించడం అనేది చాలా హైలైట్గా కనిపిస్తోంది ఈ సీజన్ సంబంధించి చూస్తే కనుక. అంటే అతను నిజంగా గెలిచాడా అనే విషయాన్ని పక్కన పెడితే గెలవడం అనేది సాధ్యం. సో సెకండ్ సీజన్లో సంబంధించి కౌశల్ విన్నర్గా టైటిల్కి దక్కించుకున్నాడు. మనకి చూసుకుంటే కనుక అతని కెరీర్ పరంగా చూసుకుంటే కనుక అతను చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యాడు, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యాడు, లేకపోతే చక్రవాక సీరియల్లో యాక్ట్ చేశాడు, అలాగే డాన్స్ బేబీ డాన్స్ షోలో ఒక 5 yearsతో పాటు పనిచేశాడు, అలాగే చాలా సినిమాలో చిన్న క్యారెక్టర్స్ లేదా డిఫరెంట్ క్యారెక్టర్స్, నెగటివ్ క్యారెక్టర్స్, ఇలా చాలా పాత్రలు చేసినటువంటి కౌశల్గా అతను ఫేమస్ అయ్యాడు. అక్కడ నుంచి బిగ్ బాస్కి వచ్చేంత వరకు కూడా అతను ఒక రకంగా చూసుకుంటే బిజీగానే ఉన్నాడు. ఆర్టిస్ట్గా కావచ్చు, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కావచ్చు, లేకపోతే షోస్ కావచ్చు, ఇలా ఎలా చూసుకున్నా ఒక బిజీగా ఉన్నటువంటి క్యారెక్టర్గా కనిపిస్తూ ఉన్నాడు కౌశల్. ఎట్ ద సేమ్ టైం సెకండ్ సీజన్లో గెలిచిన తర్వాత అతను ఫేమస్ మాత్రం కోల్పోయాడు ఒక రకంగా చూసుకుంటే కనుక. అంటే అంత ముందు వరకు ఉన్నటువంటి కౌశల్ ఏంటి, ఆ తర్వాత కౌశల్ అనేది చూస్తే కనుక కౌశల్ పరంగా చూస్తే ఈ క్యారెక్టర్ సినిమాలో పనికి రాకపోవచ్చు, లేకపోతే సీరియల్స్ కావచ్చు, లేకపోతే మోడలింగ్ కావచ్చు, రకరకాల ఆస్పెక్ట్లో చూసినప్పుడు కూడా అతను చాలా డౌన్ఫాల్లో కనిపిస్తుంది మనకి. అంటే సెకండ్ సీజన్లో విన్నర్ అయిన తర్వాత అతను ఆ కెరీర్ పరంగా చూసుకుంటే కనుక చాలా లో అయిపోయింది, చాలా లో అయిపోయింది. ఎంత దారుణమైందంటే చాలా చిన్న టీవీ షోలో కూడా అతను భార్య సమేతంగా వెళ్ళి కనిపించడము, లేదా చాలా చిన్న కొంచెం దానికి సంబంధించి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి మాట్లాడటము, రకరకాలుగా ఏదో ఒక అటెన్షన్ క్రియేట్ చేయడం కోసం ట్రై చేశాడు. కానీ ఎలా చూస్తే కూడా అతను సక్సెస్ అయినటువంటి సందర్భం కనిపించడం లేదు మనకు. ఇప్పుడు కూడా ఆ తర్వాత పెద్దగా సినిమాలు లేవు, సీరియల్స్ లేవు, మోడలింగ్ లేదు, ఎలా చూసినా చూడే పెద్దగా ఒక క్రేజ్ మాత్రం సంపాదించుకోలేకపోయాడు, ఇమేజ్ని కూడా బిల్డ్ చేసుకోలేకపోయాడు. కౌశల్ ఆర్మీ అనేటువంటి పేరు తెచ్చుకున్నటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు కెరీర్ పరంగా చూసుకుంటే మాత్రం చాలా డౌన్గా కనిపిస్తూ ఉన్నాడు, చాలా లోయెస్ట్గా కనిపిస్తూ ఉన్నాడు. బిగ్ బాస్ సీజన్ 3 స్టార్ట్ అయిపోయింది. ఈ బిగ్ బాస్ సీజన్ 3కి సంబంధించి చూసుకుంటే కనుక అక్కినేని నాగార్జున హోస్ట్గా కనిపిస్తూ ఉన్నాడు. సెకండ్ పార్ట్లో ఏదైతే భయపడ్డాడు లేదా భయపెట్టేలాగా ప్రవర్తించబడ్డాడు, లేకపోతే రకరకాల కారణాలతో అనిపించినటువంటి ఒక నెగిటివ్గా కనిపించినటువంటి నాని సెకండ్ సీజన్తోనే తప్పుకున్నాడు, పక్కకు వెళ్ళిపోయాడు. సో ఆ తర్వాత థర్డ్ పార్ట్ సీజన్ సంబంధించి అక్కినేని నాగార్జున ఎంటర్ అయ్యాడు. సో అక్కినేని నాగార్జున హోస్ట్ అయిన తర్వాత సీజన్ మొత్తం మారిపోయింది ఒక రకంగా చూస్తే కనుక. అంటే అతని డామినేటింగ్ వాయిస్ కావచ్చు, లేకపోతే రకరకాలుగా మాట్లాడడం, లేకపోతే అతని పాత్రని విధానం క్యారెక్టర్ను ఓన్ చేసుకున్నటువంటి విధానం కావచ్చు. అంటే హోస్ట్గా కూడా ఒక క్యారెక్టర్ చేసుకోవడానికి ఒక పద్ధతే కాబట్టి అలా చూసుకున్నా కూడా అతను కంటెస్టెంట్స్ మీద ఒక కమాండ్ సాధించడం, ఆ కంటెస్టెంట్ సంబంధించి మాట్లాడుతున్న విధానం మీద కమాండ్ క్రియేట్ చేసుకోవడం, లేదా అట్ ద సేమ్ టైం ఫన్ క్రియేట్ చేయడము, లేదా ఎట్లా చూసినా సరే ఒక సీజన్ 3కి సంబంధించి అక్కినేని నాగార్జున ఒక కరెక్ట్ హోస్ట్ లాగా మనకు సెట్ అయ్యాడు. సో అక్కడ సీజన్లో కూడా సేమ్ మనకి ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్ లాగానే కంటెస్టెంట్స్ కావచ్చు, రకరకాల ఫైట్స్ కావచ్చు, రకరకాలైనటువంటి ఆటలు కావచ్చు, లేకపోతే పాటలు కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఎలా చూసుకున్నా సరే అన్ని మిక్స్ అయినటువంటి సందర్భంగా కనిపిస్తుంది. సో బిగ్ బాస్ థర్డ్ సీజన్ సంబంధించి విన్నర్గా రాహుల్ సిప్లిగంజి సెలెక్ట్ అయ్యాడు. అంటే రాహుల్ సిప్లిగంజి సెలెక్ట్ అయ్యేంత వరకు కూడా ఎవరు ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయలేదు. ఒక రకంగా అతని విన్నర్ అనేది చాలా పాజిటివ్ యాటిట్యూడ్లో కనిపిస్తున్నది. అతను గెలవడం అనేది చాలామంది కోరుకున్నారు, ఆశించారు, ఇష్టపడ్డారు. అందుచేత అది చాలా పెద్ద పాజిటివ్ పాయింట్గా కనిపిస్తుంది మనకంటే థర్డ్ సీజన్ సంబంధించి ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే నాగార్జున ఎంటర్ అవ్వడం, ఆ తర్వాత రాహుల్ సిప్లిగంజి విన్నర్ అవ్వడం. రాహుల్ సిప్లిగంజికి సంబంధించి కెరీర్ సంబంధించి చూస్తే కనుక చాలా చిన్నగా ఒక సింగర్గా మొదలయ్యాడు, ఆ తర్వాత గజల్స్ పాడాడు, ఆ తర్వాత యూట్యూబ్లో సాంగ్స్ పాడాడు, రకరకాలుగా చిన్న పాటలు అక్కడి నుంచి మొదలుపెట్టాడు. రాహుల్ సిప్లిగంజి సినిమా సింగర్గా కెరీర్ స్టార్ట్ చేసుకుంటే కనుక జోష్ సినిమాలో ఫస్ట్ సినిమా పాట పాడాడు. ఆ తర్వాత నుంచి అతను మొదలయ్యాడు మెల్లమెల్లగా స్టార్ట్ చేసుకొని ఆ తర్వాత యూట్యూబ్లో కావచ్చు, రకరకాలుగా చిన్నటువంటి ఆర్టిస్టులందరితో ఫేమస్ చేసుకోవడం, ఎలా చూసినా చాలా బిజీగా ఉండేలాగా తను క్రియేట్ చేసుకున్నటువంటి విధానం కూడా ఆకట్టుకుంది. అతను అక్కడి నుంచి మొదలైనటువంటి కెరీరు బిగ్ బాస్ 3 విన్నర్ తర్వాత రాహుల్ సిప్లిగంజి బిజీ అయిపోయాడు ఒక రకంగా చూసుకుంటే కనుక. అంటే మంచి సింగర్గా బాగా అవతరించాడు, రకరకాలుగా అంటే అప్పటిదాకా యూట్యూబ్ చాలా చిన్న ప్లాట్ఫామ్స్లో కాకుండా సినిమాల్లోనే పాటలు పాడడం, చాలా పెద్దగా క్రేజ్ సంపాదించుకోవడం, అట్ ద సేమ్ టైం ఆస్కార్ విన్నర్ వరకు కూడా వెళ్ళేంత వరకు, ఆస్కార్ వేదిక మీద కూడా తను వెళ్ళే వరకు కూడా ఎలా చూసినా సరే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ లాగా కనిపిస్తూ ఉంటుంది మనకంటే. ఒక పాజిటివ్ నోట్లో స్టార్ట్ అయినటువంటి సీజన్ 3 అందులో అతను విన్నర్గా మారడం అనేది చాలా పెద్ద అచీవ్మెంట్ అయితే కనుక అచీవ్మెంట్ కంటిన్యూ చేస్తూ ఆ అచీవ్మెంట్స్ పరంగా చూసుకుంటే ఆస్కార్ వరకు కూడా వెళ్ళాడంటే కూడా చాలా బిగ్గెస్ట్ థింగ్ కూడా కనిపిస్తుంది మనకి. రీసెంట్గా మ్యారేజ్ కూడా చేసుకున్నాడు అతను. ఒక రకంగా బిగ్ బాస్ సీజన్ 3కి సంబంధించి అన్ని రకాలుగా పాజిటివ్ కనిపించేటువంటి ఏకైక వ్యక్తిగా రాహుల్ సిప్లిగంజి మనకు కనిపిస్తూ ఉంటాడు. సీజన్ 4కి సంబంధించి మాట్లాడితే కనుక
కిరణ్ నాగార్జున హోస్ట్గా కంటిన్యూ చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు 9th సీజన్ కూడా ఆయన హోస్ట్ చేస్తా ఉన్నారు. సో సీజన్ 4కి సంబంధించి మాట్లాడితే కనుక అభిజిత్ విన్నర్గా నిలబడ్డాడు. అభిజిత్ కూడా సీజన్ 4కి సంబంధించి చూస్తే కనుక స్టార్టింగ్లో పెద్దగా డల్ అయిపోయాడు, చాలా డల్గా ఉన్నాడు. అతను ఉంటాడా ఉండకపోతాడా అన్నట్టుగా, లేదా రకరకాలుగా మాట్లాడటము, లేదా రకరకాలుగా అతను కనిపించినాడు. కథ మెల్లమెల్లగా పికప్ చేసుకొని చాలా ఫాస్ట్గా పికప్ చేసుకొని ఆ తర్వాత విన్నర్ వరకు వెళ్ళాడంటే చాలా పెద్ద విషయం. అది ఒక రకంగా చూసుకుంటే కనుక అభిజిత్ ఏదైతే ఉన్నాడో బిగ్ బాస్ విన్నర్గా అవ్వడానికి అంటే ముందు కూడా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో యాక్ట్ చేశాడు. అలాగే 2-3 సినిమాలు మిర్చి లాంటి కురాడు లాంటి ఇంకొక 2 సినిమాల హీరోగా నటించడం, ఆ క్రేజ్తోనే ఇతను బిగ్ బాస్తో ఎంటర్ అవ్వడం, బిగ్ బాస్లో స్లో అవ్వడం, స్టార్టింగ్లో స్లో అవ్వడం, ఆ తర్వాత ఫాస్ట్ అవ్వడం, తర్వాత విన్నర్ అవ్వడం. సో చూస్తే కనుక విన్నర్ అయిన తర్వాత అభిజిత్ పరిస్థితి ఏంటి అంటే కనుక చాలా దారుణంగా ఉంది. అంటే ఇప్పటివరకు ఒక సినిమా లేదు, ఒక సీరియల్ క్యారెక్టర్ లేదు, లేకపోతే మోడలింగ్ పరంగా లేదు. ఎలా చూసినా అభిజిత్ 4th సీజన్ తర్వాత అతను ఎక్కడా కనిపించడానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది. అట్ ద సేమ్ టైం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నా సరే యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా ఫేమస్ సంపాదించుకోలేకపోయాడు. ఎలా చూసినా అతను వచ్చినటువంటి క్రేజ్ కావచ్చు, అతనికి వచ్చినటువంటి ఇమేజ్ కావచ్చు, బిఫోర్ బిగ్ బాస్కు వచ్చినటువంటి ఇమేజ్ కావచ్చు, రకంగా చూసుకుంటే కూడా ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత అభిజిత్ మాత్రం చాలా డల్ అయిపోయాడు, చాలా స్లో అయిపోయాడు. అభిజిత్ 9th సీజన్లో అగ్ని పరీక్షకి సంబంధించి జడ్జిగా కనిపించాడు. అంటే 4th సీజన్లో విన్నర్ అయిన తర్వాత 9th సీజన్లో కనిపించినటువంటి జడ్జి పాత్ర వరకు కూడా అతను ఎక్కడా కనిపించడం మానేశాడు. ఒక రకంగా ఉన్నటువంటి ఫేమ్ అంతా పోయింది. అయితే అగ్ని పరీక్షకి సంబంధించినటువంటి జడ్జిగా అతను చేసిన క్యారెక్టర్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు, అతన్ని మెప్పించలేకపోయింది. ఆ తర్వాత అది కూడా అతనికి కెరీర్ పరంగా ముందుకు తీసుకెళ్తుందేమో అనుకున్నప్పటికీ కూడా చాలా స్లో అయిపోయింది. ఇంకా ఒక రకంగా ముగిసిపోయింది అన్నట్టుగా కెరీర్ అన్నట్టుగానే చెప్పొచ్చు. సో 5th సీజన్కి సంబంధించి మాట్లాడితే కనుక ఈ సీజన్ కూడా కిరణ్ నాగార్జునే హోస్ట్గా కనిపించాడు. సో 5th సీజన్కి సంబంధించి చూసుకుంటే కనుక విజయ్ సన్నీ విన్నర్గా గెలిచాడు మనకు. అంటే 5th సీజన్కి సంబంధించి కూడా సేమ్ మనకి ఏదైతే ముందు 4 సీజన్లు అట్లయితే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో, లేకపోతే ఇంట్రెస్టింగ్ గేమ్స్ కావచ్చు, లేకపోతే ఫైట్స్ కావచ్చు, లేకపోతే ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు, లేకపోతే టాస్కులుగా పరంగా చూసుకుని ఎలా చూసుకున్నా సరే టఫెస్ట్ కాంపిటీషన్ ఇచ్చాడు విజయ్ సన్నీకి సంబంధించి. సో విజయ్ సన్నీ విన్నర్ అవ్వడం అనేది చాలా పాజిటివ్ పాయింట్. లేకపోతే విన్నర్ అవ్వడానికి చిన్న కమెంట్స్ ఉన్నప్పటికీ కూడా అతను విన్నర్ అవ్వడం అనేది కరెక్ట్ పాయింట్గానే కనిపిస్తూ ఉన్నాడు. దానికంటే కెరీర్ కంటే పరంగా చూసుకుంటే కనుక అతను మొదటగా యాంకర్గా కెరీర్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత కళ్యాణ వైభోగమైన ఒక సీరియల్ యాక్ట్ చేశాడు. అట్ ద సేమ్ టైం సకల గుణాభిరామ అనే ఒక సినిమా చేస్తూ ఉండగా మధ్యలోనే అతనికి బిగ్ బాస్ అవకాశం రావడం, అవకాశం తర్వాత బిగ్ బాస్లో విన్నర్ అయిన తర్వాత సకల గుణాభిరామ అనే సినిమా రిలీజ్ అవ్వడం. కాకపోతే రిలీజ్ అయిన మరుక్షణం అది డిజాస్టర్ అయిపోవడం. ఆ తర్వాత విజయ్ సన్నీ బిగ్ బాస్లో సంబంధించి చాలా ఎంటర్టైన్మెంట్తో ఆకట్టుకున్నాడు, లేకపోతే కిక్ ఇవ్వచ్చు, మంచి ఫన్గా ఉండొచ్చు, లేకపోతే ఒక క్యారెక్టర్ పరంగా కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాడు, పాజిటివ్గా కనిపిస్తూ ఉంటాడు. ఆ పాజిటివ్నెస్ పాజిటివ్ థింగ్స్ వల్లే అన్స్టాపబుల్ కావచ్చు, సౌండ్ పార్టీ లాంటి సినిమా కూడా 2 సినిమాలు కూడా అవకాశాలు వచ్చినాయి. కాకపోతే ఆ 2 సినిమాలు కూడా డిజాస్టర్ అయిపోయినాయి. సో ఆ తర్వాత అమృతం అడ్డా అని చెప్పేసి ఒక రెస్టారెంట్ పెట్టినాడు, అది కూడా ఫ్లాప్ అయిపోయింది. విజయ్ సన్నీ కెరీర్ పరంగా చూసుకుంటే మాత్రం బిగ్ బాస్ తర్వాతే అతనికి 2 సినిమాలు హీరోగా యాక్ట్ చేసినటువంటి అవకాశాలు వచ్చినాయి. ఆ 2 సినిమాలు కూడా డిజాస్టర్ అయిపోయినాయి. ఆ తర్వాత రెస్టారెంట్ పెట్టినటువంటి సందర్భం అది కూడా ఫ్లాప్ అయిపోయింది. ఆ తర్వాత క్యారెక్టర్ పరంగా ఎలాంటి క్యారెక్టర్ అతను చేయలేకపోతున్నాడు. అటు సీరియల్ కావచ్చు, లేకపోతే సినిమాలు కావచ్చు, ఎటువంటి పరంగా చూసినా సరే అతని కెరీర్ పరంగా చాలా లోయెస్ట్గా డల్గా కనిపిస్తున్నటువంటి సందర్భం ఇది. అప్పుడప్పుడు టీవీ షోల్లో కనిపిస్తున్న తప్ప అతను ఒక క్రేజ్గా కానీ, అతనికంటే ఒక ఇమేజ్గా కానీ, లేకపోతే ఒక స్టార్డమ్ కానీ అంటూ ఎలాంటి సంపాదించలేకపోయాడు. అలాంటి సంపాదించే అవకాశం కూడా కనిపించలేకపోవడం అనేది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చూస్తే కనుక అతని పరిస్థితి చూస్తే కనిపిస్తాయి. సో ఫైనల్గా చూసుకుంటే విజయ్ సన్నీ విన్నర్ అయినప్పటికీ కూడా, బిగ్ బాస్ విన్నర్ అయినప్పటికీ కూడా అతని కెరీర్గా చూస్తే కనుక ఫ్లాప్ అయినట్టుగానే కనిపిస్తూ ఉంది. సో 6th సీజన్కి సంబంధించి చూస్తే కనుక చాలా పెద్ద మెరుపులంటూ కనిపించలేదు, పెద్ద ఆకట్టుకునేటువంటి అంశాలు పెద్దగా కనిపించలేదు. కొంతవరకు ఆకట్టుకునేలాగా వాళ్ళు ఉన్నారు. కాకపోతే కనుక బిగ్ బాస్ 6th సీజన్కి సంబంధించి ఒక 2 స్పెషాలిటీ సంబంధించి మాట్లాడుకోవచ్చు. మనకంటే విన్నర్గా వచ్చేసి రేవంత్ కనిపిస్తాడు. అట్ ద సేమ్ టైం దానికి సంబంధించినటువంటి అమౌంట్ ప్రైజ్ మనీకి మాత్రం శ్రీహాన్ దక్కించుకున్నాడు. ప్రైజ్ మనీ దక్కించుకున్నటువంటి శ్రీహాన్ కావచ్చు, ఆ తర్వాత విన్నర్గా కప్పు గెలిచినటువంటి రేవంత్గా స్పెషల్గా కనిపిస్తున్నాడు. అంటే ఇద్దరికి ఒక ప్రత్యేకత ఉంది, ఇద్దరికి సంబంధించి కూడా ఒక స్పెషాలిటీ కనిపిస్తుంది అనేది ఈ సీజన్కి సంబంధించి ఒక ప్రత్యేకం. సో ఆ తర్వాత రేవంత్ ఉన్నటువంటి కెరీర్ పరంగా చూసుకుంటే కనుక ఎలాంటి క్రేజ్ మాత్రం సంపాదించలేకపోయాడు. అంటే ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చాలా షోస్లో కనిపించడము, లేకపోతే సింగర్గా అప్పుడప్పుడు కనిపించడం, అంతకుముందు అయితే కనుక రాక్ స్టార్ గాను, స్పైసీ సింగర్ గాను పేరున్నటువంటి అతను. అలాంటి తాను బిగ్ బాస్ విన్నర్ తర్వాత క్రేజ్ పెద్దగా లేకపోవడం, ఉన్నప్పటికీ కూడా
అక్కడక్కడ షోస్లో కనిపించడం లేదా తక్కువగా కనిపించడం అనేది మనకు కనిపిస్తుంది. సో శ్రీహారిని సంబంధించి చూసుకుంటే కూడా ప్రైజ్ మనీ గెలిచినప్పటికీ లేదా విన్నర్గా కూడా కొంత కనపడ్డప్పటికీ కూడా అతను యూట్యూబ్లో కనిపించడం లేదా చిన్న చిన్న క్యారెక్టర్లు తప్ప అతను పెద్దగా క్రేజు లేదా ఇమేజ్ సంపాదించుకునే అవకాశాలు అయితే కనిపించలేదు. అట్ ద సేమ్ టైం సింగర్గా కూడా రేవంత్ ఆగిపోయాడు, మిగిలిపోయాడు. ఒక రకంగా చూసుకుంటే కనుక విన్నర్ అయినటువంటి రేవంత్ సింగర్గా కూడా సక్సెస్ అయినటువంటి సందర్భంగా కూడా కనిపించలేదు మనకు. 7th సీజన్ ఒక రకంగా చూసుకుంటే ఇప్పటివరకు వచ్చినటువంటి సీజన్లో ఒక ఎత్తు, ఇప్పుడు 7th సీజన్ మాత్రం ఒక ఎత్తు అన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది మనకు. అంటే ఒక కామన్ మ్యాను, యూట్యూబరు, రైతు బిడ్డ అంటూ రకరకాలైనటువంటి పేర్లు, రకరకాల ట్యాగులు తగిలించుకున్నటువంటి వ్యక్తి విన్నర్గా నిలవడం అనేది ఈ సీజన్కి సంబంధించి ఒక ప్రత్యేకంగా కనిపిస్తోంది మనకు. అట్ ద సేమ్ టైం అతనికి గెలవడానికి ఎలాంటి ఆస్కారాలు లేకపోయినా ఆస్కారాలు క్రియేట్ చేసుకున్నటువంటి సందర్భము, అతను రైతు బిడ్డని, ఆ రైతు బిడ్డకు సంబంధించి రైతులకు ప్రైజ్ మనీ మొత్తం రైతులకు పంచుతానని చెప్పడము, అబద్ధం చెప్పడము, రకరకాలుగా చూసుకున్న అతను ఆటలో పరంగా చూసుకుంటే డల్గా కనిపిస్తాడు, ఆ మాటల పరంగా చూసుకుంటే ఘాటుగా కనిపిస్తాడు. ఎలా సీజన్లో చూసుకుంటే కనుక డల్గా కనిపిస్తూ ఉంటాడు. కంటెస్టెంట్గా దీనికి సంబంధించి మొత్తంగా విన్నర్గా గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ కూడా అతను విన్నర్ అవ్వడం అనేది కారణం శివాజీ అనే ఒక క్యారెక్టర్ కూడా లేకపోతే కనుక పల్లవి ప్రశాంత్ అనే ఒక క్యారెక్టర్ ఎప్పుడు 2-3 సీజన్లోనే వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఆ తర్వాత అతను మెల్లమెల్లగా శివాజీ అతనికి అండగా నిలబడి ప్యాకప్ చేసుకుంటూ అతన్ని నిలబెట్టుకుంటూ మెల్లగా అతన్ని ప్రూవ్ చేసుకుంటూ ఒక రకంగా శివాజీ గెలిచే అవకాశాలున్నా శివాజీ గెలిచాడు అనిపించుకున్నప్పటికీ కూడా అతన్ని చివరి వరకు కూడా పల్లవి ప్రశాంత్ని విన్నర్గా చేయడం కోసం చాలా శ్రమపడ్డాడు శివాజీ అన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది మనకి. అంటే ఒక రకంగా ఒక దొంగలాగా అతను రైతులకు మందరికి డబ్బులు పంచుతానని చెప్పడము, లేకపోతే చాలా పేద ప్రజలందరికీ డబ్బులు పంచడం అనుకోవడము, లేదా ప్రైజ్ మనీ మొత్తం అందరికీ పంచుతానని చెప్పడము, రకరకాలుగా చాలా కన్నింగ్గా కనిపిస్తూ ఉంటే మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే కన్నింగ్ గేమ్ లాగా, లేకపోతే కన్నింగ్ డైలాగ్స్ కావచ్చు ఇలా మోసపూరితమైనటువంటి మాటలతో కానీ ఇలా రకరకాలుగా కనిపించినటువంటి పల్లవి ప్రశాంత్ ఆ తర్వాత విన్నర్ అయిన తర్వాత మళ్ళీ కనిపించలేదు. 7th సీజన్కి సంబంధించి మాట్లాడితే కనుక పల్లవి ప్రశాంత్ నుంచి మరొక స్పెషాలిటీ ఏంటంటే అరెస్ట్ అవ్వడానికి కారణం ఏంటి, అతను విన్నర్ అవ్వాల్సినటువంటి కారణమైనటువంటి సందర్భం కావచ్చు, వాళ్ళ మధ్య జనాలు ఉన్నటువంటి ఆడియన్స్ మధ్య ఉన్నటువంటి పెద్ద గొడవ అవడం, ఆ గొడవల కారణంగా అతను బస్సులు బాగా కొట్టడం, ఈ అన్నిటికీ కారణానికి ఇండైరెక్ట్గా పల్లవి ప్రశాంత్కి కారణమని చెప్తూ పోలీసులు కూడా అరెస్ట్ చేయడము, అరెస్ట్ అయిన తర్వాత అతను జైలుకి వెళ్ళడము, ఆ జైలుకి వెళ్ళినప్పుడు కూడా శివాజీ కొంత అండగా నిలబడడం అనేది కూడా స్పెషల్గా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక రకంగా చూసుకుంటే బిగ్ బాస్ సంబంధించి సీజన్స్లో ఈ 6th సీజన్లో కనిపించినటువంటి 6 సీజన్లో కనిపించేటటువంటి ఒక స్పెషాలిటీ నెగటివిటీ ఇవి ఒక రకంగా 7th సీజన్లోనే మనకు హైలైట్గా కనిపిస్తూ ఉంటుంది. 7th సీజన్లో విన్నర్ అయినట్టుగా కనపడ్డటువంటి పల్లవి ప్రశాంత్ కూడా ఆ తర్వాత ఎక్కడా కనిపించాల్సిన అవకాశం లేకపోయినప్పటికీ కూడా 7th సీజన్కి సంబంధించి సింపతితో ఎంటర్ అయినటువంటి పల్లవి ప్రశాంత్ ఆ తర్వాత మెల్లమెల్లగా గేమ్స్ స్టార్ట్ చేసుకొని శివాజీ అండతో నిలబడ్డాడు. శివాజీ అండతోటే గెలిచిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళడము, ఆ పోలీస్ స్టేషన్ తర్వాత నుంచి జైలుకి వెళ్ళడము, ఆ తర్వాత అతను విన్నర్ అయినటువంటి ఆనందం కూడా లేకపోయిందన్నటువంటి అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. కాకపోతే ఎలా చూసినా పల్లవి ప్రశాంత్ అనేవాడు ఒక నెగటివ్ పర్సన్గా కనిపిస్తూ ఉంటాడు, లేకపోతే కన్నింగ్ పర్సన్లా కనిపిస్తూ ఉంటాడు. ఎలా చూసినా కొత్తగా వచ్చేటువంటి కంటెస్టెంట్స్ పరంగా చూస్తే కనుక పల్లవి ప్రశాంత్ లాంటి క్యారెక్టర్ ఎవరికి ఉండకూడదు, పల్లవి ప్రశాంత్ లాంటి కన్నింగ్ డైలాగ్స్ ఎవరికి ఉండకూడదు అనిపించేలాగా అతను చేశాడు. ఒక రకంగా అతను ప్రూవ్ చేసుకున్నాడు. సో మొత్తంగా ఆ తర్వాత కెరీర్ పరంగా ఏంటంటే కూడా అతను యూట్యూబ్లో కనిపించలేకపోయాడు, ఆ తర్వాత సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ ఎలా చూసినా టీవీ షోస్లో కానీ ఎలా కూడా కనిపించలేకపోయాడు, మనకి ఎక్కడ ఫేమ్ సంపాదించలేకపోయాడు, ఎలాంటి క్రేజ్ కూడా దక్కకుండా పోయింది ఆయన పరిస్థితి. ఫైనల్గా చూసుకుంటే కనుక పల్లవి ప్రశాంత్ నెగటివ్ పర్సన్గా మిగిలిపోయినటువంటి 7th సీజన్ లేదా మొత్తంగా ఆల్ సీజన్ ఇప్పటివరకు ఉన్నటువంటి ఆల్ సీజన్ సంబంధించి మిగిలిపోయినటువంటి పర్సన్గా కూడా కనిపిస్తారు మనకు. బిగ్ బాస్ 7th సీజన్కి సంబంధించి చాలా హైలైట్గా ఉండేది, చాలా గొడవలు జరిగేవి, చాలా అరుచుకోవడం మెరుచుకోవడం మొత్తం గందరగోళంగా కనిపిస్తుంది. ఒక రకంగా మంచి ఎంటర్టైన్మెంట్ అందించినటువంటి 7th సీజన్తో మనకు కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం 8th సీజన్కు సంబంధించి మాట్లాడితే కనుక చాలా డల్గా కనిపిస్తుంది. అంటే 8th సీజన్ సంబంధించి ఎలాంటి క్రేజ్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ లేకపోవడము, క్రేజ్ ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ లేకపోవడము, లేకపోతే వాళ్ళు ఒక మంచి ఫేమస్ ఉన్నటువంటి ఆర్టిస్టులు కూడా కనిపించకపోవడము, లేకపోతే క్రేజు సంపాదించుకునే విధానంలో కూడా ఆకట్టుకోలేకపోవడం అనేది కొంతగా 8th సీజన్ సంబంధించి మొత్తంగా డల్ అయినటువంటి సీజన్లా కనిపిస్తుంది మనకు. అంటే
ఒక రకంగా చూసుకుంటే ఇప్పటిదాకా వచ్చినటువంటి సీజన్లన్నీ కూడా ఒక ఎత్తు అయితే, మళ్ళీ 8th సీజన్ డల్నెస్గా కూడా చూస్తే కనుక అలా కనిపిస్తుంది. బిగ్ బాస్లో ఉన్నటువంటి ఏదైతే విధానాలు అయితే ఉన్నాయో అవన్నీ అప్లై చేసినా కూడా దీనికి సంబంధించి రావాల్సినంత క్రేజ్ రాలేకపోయింది ఈ 8th సీజన్ సంబంధించి అనేది ఒక టాక్ ఉంది మనకు. మామూలుగా అయితే 8th సీజన్ సంబంధించి నిఖిల్ మలయాక్కల్ అనే అతను విన్నర్గా సంపాదించవచ్చు. కాకపోతే అతను కన్నడిగుడు, నిజానికి కన్నడకు సంబంధించినటువంటి అతను విన్నర్గా నిలవడం అనేది కొంతమంది కోపంగా తీసుకొచ్చినటువంటి సందర్భం కావచ్చు. లేకపోతే చాలామంది తెలుగు వాళ్ళకి సంబంధించి మాట్లాడితే కనుక ఇతను కన్నడిగుడి కోసం ఇతను ఎందుకు మాట్లాడుతున్నారు, ఇతను గెలిపించడం ఎందుకు అనేది చాలా ప్రశ్నలు కూడా వచ్చినటువంటి ఈ సందర్భం మనం చూసినప్పుడు కూడా. అయితే అట్ ద సేమ్ టైం అతని కెరీర్ పరంగా చూసుకుంటే నిఖిల్ అతను సినిమా ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టాడు కన్నడలో. తెలుగులో గోరింటాకు సీరియల్తో బాగా ఫేమస్ అయ్యాడు. ఆ ఫేమ్తోనే బిగ్ బాస్లోకి వచ్చాడు. బిగ్ బాస్లో విన్నర్ అయ్యాడు. విన్నర్ అయిన తర్వాత అతని కెరీర్ ఏంటి అనేది మాత్రం చాలా ప్రశ్నలు మాత్రం మిగిలిపోతా ఉన్నాయి. అంటే బిగ్ బాస్తో వచ్చినటువంటి క్రేజ్తోనే దాంతో విన్నర్ అయినటువంటి నిఖిల్ ఆ తర్వాత సీరియల్స్తో పరంగా చూసుకోవచ్చు, లేకపోతే సినిమాల పరంగా చూసుకోవచ్చు, ఎలా చూసుకున్నా కూడా చాలా వెనకబడిపోయాడు. ఒక రకంగా చూస్తే కష్టం, ఇతని కెరీర్ పరంగా ముగిసిపోయింది, ఇక్కడితో ఆగిపోయింది అనేటువంటి సీన్ కూడా మనం చూస్తాం. అట్ ద సేమ్ టైం దానికి సంబంధించినటువంటి ఒక లవ్ స్టోరీ మీద కూడా కొంత నెగిటివ్ కామెంట్స్ రావడం, నిఖిల్ ఒరిజినల్ లవ్ స్టోరీకి సంబంధించి కూడా విడిపోయినటువంటి లవ్ స్టోరీ మీద కూడా కొంత నెగిటివ్ కామెంట్స్ రావడం, ఆ తర్వాత అతని మీద కెరీర్కి సంబంధించి పూర్తిగా ఆల్మోస్ట్గా లోయెస్ట్గా కనిపించడం అనేది మనకు కనిపిస్తుంది. అంటే 8th సీజన్లో విన్నర్ అయినప్పటికీ కూడా అతను తర్వాత కెరీర్ పరంగా లైఫ్ పరంగా చూసుకుంటే కనుక చాలా లాస్ అయినట్టుగా కనిపిస్తుంది మనకు. 9th సీజన్ గురించి మాట్లాడితే కనుక ఏదైతే 8వ సీజన్లో జరిగినటువంటి మైనస్లు కావచ్చు, లేకపోతే డల్గా అయినటువంటి సందర్భంగా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఓవర్కమ్ అవుతూ ఒక 9th సీజన్ని స్టార్ట్ చేయాలన్నటువంటి ఆలోచన చేసింది బిగ్ బాస్ సంబంధించి. దాని ద్వారా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఆ కాన్సెప్ట్ ప్రకారంగా అగ్ని పరీక్షలో అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయినటువంటి ఒక 6 సభ్యులు కామనర్స్గా బిగ్ బాస్లోకి ఎంటర్ అవ్వడం, లేకపోతే మిగతా సెలబ్రిటీస్ని కొంతమందితో తీసుకురావడం అనేది కాన్సెప్ట్ కనిపిస్తుంది మనకు. అంటే సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ లాంటి ఒక కాన్సెప్ట్ లాంటి ఒక బిగ్ బాస్ తీసుకొచ్చిన తర్వాత ఆడియన్స్లో వచ్చినటువంటి ఒక క్రేజ్ కావచ్చు, ఒక ఇంట్రెస్ట్ కావచ్చు, వీళ్ళందరూ చూస్తున్న సేపు బాగుండాలి లేదా బాగుంది అనిపించేటువంటి ఒక పాయింట్ కావచ్చు, ఇవన్నీ కూడా స్పెషల్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో అక్కడి నుంచి మొదలైనటువంటి బిగ్ బాస్ సీజన్ కామనర్స్లో ఉన్నటువంటి ఒక హౌసు, లేకపోతే సెలబ్రిటీస్ లాంటి ఒక హౌసు, అక్కడి నుంచి మొదలైపోయి నిజానికి ఒక రకంగా చూసుకుంటే కనుక సీజన్ స్టార్ట్ అయింది కూడా స్లోగానే స్టార్ట్ అయింది, డల్గానే స్టార్ట్ అయింది. బట్ మెల్లమెల్లగా పికప్ చేసుకొని మెల్లమెల్లగా ఒక క్రేజ్ తీసుకొచ్చి ఒక స్టార్డమ్ తీసుకురావడం, లేదా వాళ్ళు ఒక సీరియస్నెస్ తీసుకురావడము, సీరియస్గా ఫైట్ చేయడము, లేకపోతే ఇవన్నీ కూడా కలిపి ఈ సీజన్ని కూడా ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ లాగా మార్చింది ఒక రకంగా. సో అక్కడ నుంచి మొదలైనటువంటి ఈ టాప్ 5 కంటెస్టెంట్స్ సంబంధించి చూస్తే కనుక ఇమానియల్ కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే పవన్ కావచ్చు, తనుజ కావచ్చు, సంజన కావచ్చు, వీళ్ళందరూ కాంపిటీషన్ ఇవ్వడము, చాలా బిగ్గెస్ట్ కాంపిటీషన్ ఇవ్వడం, కాంపిటేటర్గా నిలబడటము, గెలవడం అనేది మ్యాక్సిమం చాలా వరకు ఎక్స్పెక్ట్ చేసింది. అది కళ్యాణ్ పడాలా విన్నర్ అవ్వడం. సో కళ్యాణ్ పడాలా విన్నర్ అయిన తర్వాత లేదా విన్నర్ అవడానికంటే ముందు అంటే కనుక అతను ఒక చాలా సాధారణమైనటువంటి వ్యక్తి, కామన్ మ్యాన్గా ఎంటర్ అయినటువంటి క్యారెక్టర్. కామన్ మ్యాన్గా ఎంటర్ అయిపోయి టఫెస్ట్ కాంపిటీటర్గా నిలిచిపోయి ఆ తర్వాత అతను విన్నర్గా గెలవడం అనేది చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ లాగా కనిపిస్తుంది మనకు ఒక రకంగా చూస్తే కనుక. విన్నర్ అయిన తర్వాత కళ్యాణ్ ఒక ప్రశ్న ఎదుర్కొన్నాడు. ఏంటంటే శివాజీ అడిగినటువంటి ఒక ప్రశ్నకు సందర్భించి అతను ఆర్మీకి వెళ్ళాడా, మళ్ళీ సినిమాల్లోకి వెళ్తాడనే ఒక ప్రశ్న ఎదురైంది అతనికి సంబంధించి. అయితే అతనికి 8 ఏళ్ల వయసులో ఉన్నప్పటి నుంచే సినిమాల్లో నటించాలనేటువంటి కోరిక ఉంది. అందుకని అతను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్మీకి వెళ్ళడు, లేకపోతే సినిమాల్లో మాత్రమే నటించాలనేటువంటి ఒక కోరిక ఉంది అతనికి అనే బలంగా సూచిస్తూ ఉంది. 9th సీజన్ విన్నర్ అయిన తర్వాత కళ్యాణ్ పడాలా సినిమాల్లోకి వెళ్ళాలనేటువంటి ఒక కోరిక బలంగా వెలిబుచ్చుతూ ఉన్నాడు. మరి అతని కోరిక నెరవేరుతుందా లేకపోతే సాధ్యమవుతుందా లేదా అనేది ఫ్యూచర్లో చెప్తా ఉంది. సో బిగ్ బాస్ సంబంధించి 9 సీజన్లో 9 మంది విన్నర్స్ అయినటువంటి సందర్భం మనం చూసాం. కాకపోతే 2022లో కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద కూడా బిగ్ బాస్ సీజన్ అనేది ఒకటి స్టార్ట్ అయింది మనకు. ఒక రకంగా అప్పుడు కరోనా వచ్చే సందర్భంగా 2022లో ఏర్పాటు చేసినటువంటి బిగ్ బాస్లో విన్నర్గా బిందు మాధవి గెలిచింది. సో బిందు మాధవి కూడా ఆడిన విధానం చాలా బాగుంది, ఆకట్టుకునేలాగా గేమ్ కూడా కనిపిస్తూ ఉంది. తన టాస్కులు కావచ్చు, లేకపోతే ఫైట్లు కావచ్చు, రకరకాల ఎలా చూసినా చూడండి తను మంచి టఫ్ కాంపిటీటర్గా కనిపిస్తూ ఉంది. ఆ కారణంగా 2022లో ఓటీటీ ప్లాట్ఫామ్లో కలిసినటువంటి బిగ్ బాస్లో కూడా తన సీజన్ విన్నర్గా నిలబడింది బిందు మాధవి. తెలుగులో కంటే కూడా ముందు తమిళ్లో కూడా బిగ్ బాస్ సీజన్లో కూడా పార్టిసిపేట్ చేసింది. దాంట్లో 5th ప్లేస్లో కూడా తను నిలబడింది. ఆ తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్ తెలుగు బిగ్ బాస్లో కూడా తను విన్నర్ అవ్వడం అనేది చాలా ఒక యాదృచ్ఛికమైనటువంటి విషయంగా కనిపిస్తుంది మనకి. కాకపోతే తను చాలా టఫ్ కాంపిటీటర్గా కనిపిస్తూ ఉంది. ఆ కారణంగా తను విన్నర్ అయినటువంటి విషయం కనిపిస్తుంది. కాకపోతే విన్నర్ అయిన తర్వాత కూడా తన కెరీర్ పరంగా చూసుకుంటే కూడా చాలా లోయెస్ట్గా కనిపిస్తుంది. ఎలా చూసినా
చాలా చాలా చిన్న చిన్న పాత్రలో కనిపించినటువంటి విధానమే తనకు కనపడుతుంది. అయితే ఇప్పుడు తన దండోరా అనే సినిమాతో రిపీట్ అవుతుంది. మళ్ళీ కొత్తగా కెరీర్ మొదలు పెడుతున్నామో ఆ కారణంగా ఉండొచ్చేమో. కానీ 9th సీజన్లో చేసినటువంటి అగ్ని పరీక్షలో జడ్జిగా కూడా బిందు మాధవి ఆకట్టుకుంది. ఆ తర్వాత దండోరా సినిమాలో తను నటించినటువంటి విధానం కావచ్చు. సో మొత్తంగా చూసుకుంటే 2022లో తన కెరీర్ చాలా డల్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 2025లో దండోరా సినిమా కావచ్చు. ఆ తర్వాత అగ్ని పరీక్షలో తను మళ్ళీ ఫేమ్ అయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. ఫైనల్గా చూసుకుంటే ప్రేక్షకులు ఓటేసి గెలిపించినటువంటి 10 మంది విన్నర్లు కూడా ఆకట్టుకునేలాగా కెరీర్ నిలబెట్టుకోలేకపోయారు అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది మనకు. అంటే ఒక రకంగా రాహుల్ సిప్లిగంజి లాంటి ఒక సింగర్ తప్ప మిగతా అందరూ కూడా విన్నర్స్గా నిలబడ్డప్పటికీ కూడా కెరీర్ పరంగా మాత్రం చాలా ముందుగా సాగించలేకపోయారు. కెరీర్ పరంగా కొత్తగా నిర్మించలేకపోయారు, కొత్తగా ఆకట్టుకునేలేకపోయారు. సో ఓవరాల్గా చూసుకుంటే 10 మంది విన్నర్స్ కూడా సక్సెస్ పరంగా చూసుకుంటే చాలా వెనకబడ్డట్టుగా కనిపిస్తుంది మనకు ఇప్పటి వరకు కూడా. సో భవిష్యత్తులో కూడా బిగ్ బాస్ విన్నర్స్ కూడా ఇలాంటి ఇమేజే వస్తుందా లేకపోతే కొత్త ఇమేజ్ వస్తుందా అనేది భవిష్యత్తులో చూద్దాం.